కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుధారాణి. ఈ రోజు ముఖ్యాంశాలు. యోగి వేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. సకాలంలో రుణాలు ఇవ్వకపోతే ప్రజల పక్షాన పోరాటం తప్పదన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది. అమెరికా రష్యా యుద్ధంతో ఆంధ్రప్రదేశ్లోనూ ఆవేదన. ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్లో భారీ అవినీతి అన్న రాచమల్లు. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పట్టాభిషేకోత్సవ కార్యక్రమంలో పలు విభాగాల్లో గోల్డ్ మెడల్స్ అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ అందుకోవడం తమకు గర్వకారణమని విద్యార్థులు తెలిపారు. M. Sri Sita for the academic year 2019-21. Sri Krishna Reddy Gari Sri Ramal Reddy Mem Sheikh Fasiha Begum for the academic year 2019-21. యోగి వేమన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కాన్వకేషన్ కార్యక్రమంలో పలు విభాగాల్లో గోల్డ్ మెడల్స్ అందుకున్న విద్యార్థినిలు స్వప్నకుమారి, శ్రీసీత, షేక్ ఫసియా బేగం ఆనందం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో తమ తల్లిదండ్రులకు పుట్టిన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సంకల్పించామని తెలిపారు. అలాగే ఇదే యూనివర్సిటీ నుంచి PhD పట్టా కూడా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గవర్నర్ సార్ గా మెడల్ రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గవర్నర్ సార్ గా ఇలా గోల్డ్ మెడల్ తీసుకుంటారని. చాలా థ్యాంక్ యూ చెప్పొచ్చు యూనివర్సిటీ వాళ్ళకి. పెద్దయ్య గారి వసుగోవర్ధన్ రెడ్డి సార్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ పేరు మీద నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. సో ఇప్పుడు గవర్నర్ చేతి మీద గోల్డ్ మెడల్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గవర్నర్ చేతి మీదుగా చాలా ఇయర్స్ తర్వాత గవర్నర్ చేతి మీదుగా ఇచ్చారు గోల్డ్ మెడల్. సో దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను MSc ఫిజిక్స్ లో 11th బ్యాచ్ లో గోల్డ్ మెడల్స్ లాగా గవర్నర్ గారి మీద తీసుకున్నాను. ప్రస్తుతానికి నేను 4th ఇయర్ PhD చేస్తున్నాను యోగి వేమన యూనివర్సిటీలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ లో. అండ్ మై సూపర్వైజర్ పేరు వచ్చేసి ప్రొఫెసర్ వై నజీర్ అహ్మద్ సార్. అండ్ ఈ గోల్డ్ మెడల్ రావడం వల్లనే మేము ఇన్స్పైర్ ఫెలోషిప్ కి అప్లై చేయడం అనేది జరిగింది. దానివల్ల మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంది PhD చేయడానికి. అండ్ ఫర్దర్ కూడా మేము బాగా ప్రౌడ్ ఫీల్ చేయించాలనుకుంటున్నాం మా పేరెంట్స్ ని ఫర్దర్ PhD కంప్లీట్ చేసి. ఇక గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్న సుక్క ఆదినారాయణ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే యోగి వేమన గురించి చదువుతున్నానని, నేడు ఆయన పేరుతో ఉన్న యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. I feel very happy that I am part of convocation. And చిన్నప్పటి నుంచి యోగి వేమన గురించి మేము చదువుకున్నాం. ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఆయన పేరుతో యూనివర్సిటీ రావడం చాలా సంతోషంగా ఉంది. యూనివర్సిటీ కూడా బాగా చేస్తుంది. స్టేట్ యూనివర్సిటీలో మంచి పేరు ఉంది. ఇంకా బాగా అవ్వాలని, ఏ విధంగా సహాయం చేయగలమో చేద్దామని అనుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. అమెరికా రష్యా యుద్ధ వాతావరణం ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడిందని జమ్మలమడుగు పట్టణంలోని హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల సమయానికి అందుబాటులో లేకపోవడంతో హోటల్ నిర్వహణ కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. జమ్మలమడుగు అభిరుచి రెస్టారెంట్ గ్యాస్తో అయితే ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఎక్కువనే ఉంది. ఒక 3 days బ్యాక్ వరకు ఏ ప్రాబ్లం లేకుండా అన్ని సిలిండర్లు అన్ని ఎప్పుడు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతున్నాయి పెద్ద సిలిండర్లు. ఇప్పుడు మాకు ఏ సిలిండర్ కూడా ఇవ్వమన్నారు. పూర్తిగా క్లోజ్ చేసి మేము ఇబ్బంది ఎదుర్కొంటాము. ఒక నెక్స్ట్ నుంచి కట్టెల పొయ్యి స్టార్ట్ చేయాలి. విమానం నుంచి కట్టెల పొయ్యి మీదే మేము రన్ చేసుకోవాలి. ఇంకా మీరే ప్రభుత్వం ద్వారా కొద్దిగా ఏదో మాకు చూసి ఏదో మార్గం చూసి గ్యాస్ ఇప్పించే మార్గం చూడండి. లేకపోతే వ్యాపారాలన్నీ ఇంకా చేసుకోవాలి. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లలో వంటలు చేయడం కూడా ఇబ్బందిగా మారిందని, దీనివల్ల తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని హోటల్ యజమానులు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను సక్రమంగా అందించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని వారు కోరుతున్నారు. ఈ కొరతతో ఇబ్బందిగా ఉంటే గనక
మేము కట్టెల పొయ్యి కానీ దేనికన్నా ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు కట్టెల పొయ్యి అనేది వాడకంలోనే లేదు. కట్టెల పొయ్యితో చేయాలన్నా కానీ వర్కర్లు చేయలేరు, ఎవరు చేయలేరు. వర్కర్ల ఇబ్బందులు కానీ ఆలోచన చేయాలి. ఓనర్లు కానీ మూసుకున్నారంటే కనుక వాళ్ళ పరిస్థితులు కానీ ఇబ్బందికరంగానే ఉంటాయి. బాడిగలు కట్టుకోవాలా, అన్ని విధాలా చూసుకోవాలా, అన్నీ చేయాలా. కాబట్టి అన్ని విధాలా గవర్నమెంట్ సహకరించాలని కోరుచున్నాము. కమర్షియల్ సిలిండర్లు మాకు సప్లై చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటావు? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కనుక ఇరాను, అమెరికా, ఇరాకు యుద్ధాలు ఇరాన్ మీద గలవ చేసినందువల్ల ఇరాన్ ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుండి మనకు గుడి సరుకు వస్తుంది. కాబట్టి అది బంద్ అయినందువల్ల ఇప్పుడు మనకు సిలిండర్లు రాలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే హోటళ్లను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నివారించాలని హోటల్ యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చాలా ఘోరంగా వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. గ్యాస్ ఖచ్చితంగా కావాలి సార్. గ్యాస్ దమ్ముల మడుగు సార్ మాది బస్ స్టాండ్ చూడడం బ్యాటరీ చేస్తాం సార్. కట్టలు కొట్టుకున్నాం నా ఇష్టం అది ఏంటి సార్ నా ఏం లేదు. ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలు వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ ఆరోపించారు. సుమారు 10 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఇందులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి పాత్ర ఉందని ఆయన మండిపడ్డారు. జిల్లా అధికారులు వెంటనే ఈ వ్యవహారంపై దృష్టి సారించి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కెట్ యార్డ్లోకి వచ్చి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బలరామిరెడ్డి, జ్యేష్ఠది, శారద తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలుకు సంబంధించి దాదాపుగా 10 కోట్ల రూపాయల అవినీతి, 10 కోట్ల రూపాయల స్కామ్ వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి తెరదీసినాడు. ఇప్పటికే చాలా వరకు డబ్బు సంపాదించుకున్నారు. స్వయాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఇన్ఛార్జి కూడా దీని మీద ఆధారాలు సహా మాట్లాడినారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే. చాలా పత్రికలు కూడా రాస్తున్నాయి. రాజుపాలెం మండలం, ప్రొద్దుటూరు మండలానికి సంబంధించిన చాలా మంది రైతులు కూడా బాహాటంగా ఈ అవినీతి భాగోతాన్ని, వారికి జరుగుతున్న అన్యాయాన్ని పదే పదే వారి గ్రామాల్లో చర్చించుకుంటున్నారని చెప్తున్నారు. మా పార్టీకి సంబంధించిన 2 మండలాలకు సంబంధించిన నాయకులు రైతులే కదా. మా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రైతులే. ఇప్పుడు బలరామిరెడ్డి ఉన్నాడు, రైతే. పగిడాల గ్రామానికి సంబంధించిన కొరపాడు కొండారెడ్డి, చౌటపల్లె మార్తల ఓబులరెడ్డి, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా రైతులే ఉన్నారు. ఆయన రైతే. ఆయన టంగుటూరు వెంకట సుబ్బారెడ్డి, వీళ్ళంతా రైతులు. ముందు రైతులు, తర్వాత మా పార్టీకి సంబంధించిన నాయకులు. వారు చేసేది వ్యవసాయం. వారు పండించేది ఈ సీజన్లో రాజుపాలెం మండలంలో శనగే పండిస్తారు. ఒక్క రాజుపాలెం మండలంలోనే 14,000 నుంచి 15,000 ఎకరాలు శనగను సాగు చేసినారు. ప్రొద్దుటూరు మండలానికి 5,000 ఎకరాలు సాగు చేసినారు. అంటే దాదాపుగా ఈ నియోజకవర్గంలో 20,000 ఎకరాలు శనగను పండించినారు. వీళ్ళందరూ మాకు పదే చెప్తా ఉన్నారు. నాకు మనం స్పందించాల్సిన అవసరం ఉంది, గట్టిగా దీని మీద పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందన్నా. రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు దోపిడీ ఎక్కువైపోయింది. ఈ దోపిడీకి అంత కారణం వరదరాజరెడ్డి గారి కుమారుడు కొండారెడ్డి. వరదరాజరెడ్డి గారి మాటలు ఎట్టుంటాయంటే నీతి మాటలు, నీటి మూటలు. ఆయన మాటలు చూస్తామా, నీతికి సంబంధించిన మాటలు. అవి నీటి మూటలే, మునిగిపోతున్నాయి. కారణం పుత్రోత్సాహం, పుత్రుని పట్ల అమితమైన ప్రేమ చేత పుత్రుడు చేస్తా ఉండే అవినీతి, లంచగొండి, ఇవన్నీ కూడా కళ్ళు మూసుకొని ధృతరాష్ట్రుని మాదిరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ 10 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉండేది కూడా కొండారెడ్డి గారి కనుసన్నల్లోనే కొండారెడ్డి గారికి లెక్క చేస్తూ ఉంది. ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే విషయాన్ని కూడా
స్పష్టంగా చెప్తాను నేను రైతులకు, అధికారులకు హెచ్చరిక చేస్తూ ఉన్నా, జిల్లాకు సంబంధించిన అధికారులకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నా. నేటి నుంచి మీరు జాగ్రత్త వహించకపోతే, మార్కెట్ యార్డ్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టకపోతే మార్కెట్ యార్డ్లోకి రేపటి నుంచి మేము రావాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా అక్కడికి వస్తుంది, ఉద్యమిస్తుంది. మళ్ళీ మీరు పోలీసులు పంపించి మమ్మల్ని అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ బెదిరే వాళ్ళు అదిరే వాళ్ళు ఎవ్వరూ లేరు. మేము బాగా చెప్తున్నాం. ప్రజలకు అన్యాయం జరిగితేనే గట్టిగా స్పందిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ మొదలు పెట్టుకుంటే ఎక్కడైనా సరే మా వాళ్ళు. మరీ రైతులకు అన్యాయం జరిగితే ఎందాక కాదు ఆ పదం సరిపోదు. రైతుల కోసం మేము చేసే పోరాటం అయితే శాశ్వతంగా మమ్మల్ని సంవత్సరాల తరబడి జైల్లో పెట్టినా కూడా రైతుల కోసం అయితే నిలబడతాం. పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఉండకూడదు, బయటికి పోవాలంటే పోం. అవినీతి జరిగిన చోట ప్రశ్నించడానికి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చేతనైతే అవినీతిని అరికట్టాలి అధికారులు, చేతనైతే చట్టాన్ని ఉపయోగించి పోలీసులు మేలు చేయాలా. ప్రశ్నించే వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం, ప్రశ్నించే వాళ్ళని కేసులు పెడతామంటే ఇక్కడ భయపడే ప్రసక్తి లేదు. అధికారులకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, చర్యలు తీసుకోండి. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని మార్కెట్ యార్డ్లో జరుగుతుండే 10 కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించి, అవినీతి భాగవతానికి సంబంధించి, రైతులు జరుగుతున్న అన్యాయ విషయంలో మీరు స్పందించండి, ఈ అవినీతిని అరికట్టండి. వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. మీరు అరికట్టకపోతే మేము రావాలా? ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో ఉండే ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా, ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. మీ బాధ్యతలు మీరు సక్రమంగా చేయనప్పుడు మా బాధ్యతలు మేము సక్రమంగా చేయాలి కదా. మేము చేస్తాం. మా బాధ్యతలు మేము సక్రమంగా చేసినప్పుడు మీరు పోలీసులు పంపించి మా మీద దౌర్జన్యం చేస్తే కనుక బెదిరేది లేదు. స్పష్టంగా చెప్తానా, బెదిరేది లేదు. ఎంత అన్యాయం అండి! అసలు వీళ్ళు మనుషులైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు? వీళ్ళు అసలు అన్నవి తింటున్నారా, ఏమన్నా తింటున్నారా? వీళ్ళు మట్టి చేతబట్టి ఆహారాన్ని పండిస్తున్నారు. వాళ్ళు మట్టి పిసికితే మనం బువ్వ పిస్తున్నాం తట్టలో. వాళ్ళు మట్టి చేతిలో పట్టుకుంటే బువ్వ మన చేతిలో పట్టుకొని నోట్లేకపోతుంది. ఆ రైతేన మట్టి పిసకకపోతే, ఆ రైతే గన మట్టిని పట్టకపోతే మన నోట్లోకి ముద్ద దిగదురా, మన నోట్లోకి ముద్ద దిగదు. అట్టి మట్టిని నమ్ముకొని, మట్టిని పిసుక్కొని మనందరికి బువ్వ పెట్టే రైతన నోట్లో మట్టి కొడతారా మీరు? పురుగులు పడతాయి మీకు, పురుగులే మీకు పడేది. నేను చెప్తానా చూడే, రైతుల విషయంలో అన్యాయంగా ప్రవర్తించే ఏ వెధవకైనా నోట్లో పురుగులు పడతాయి. ఈశ్వరుడు అనేవాడు ఉంటే మీకు పురుగులు పడాలా? ఎంత అన్యాయం మీరు చేస్తూ ఉండేది. అధికారులకు తెలియదా ఈ అన్యాయము? శనగలకు మద్దతు ధర ప్రకటించింది ప్రభుత్వం. ఎట్లా అనేది ఏం జరుగుతుందని చెప్తాను నేను రైతులకు, ప్రజలకు, అధికారులకు. శనగలకు మద్దతు ధరలు ప్రకటించింది ప్రభుత్వం. ఒక క్వింటాకు వచ్చేసి 100 కేజీల బస్తాకు వచ్చేసి 5,875 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుంది. 5,875 రూపాయలు. ఈ సిస్టమ్ ఎట్లండి? రాజుపాలెం మండలం కానీ, ప్రొద్దుటూరు మండలంలో కానీ రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు ఈ క్రాప్ విధానం ద్వారా రిజిస్టర్ అవుతుంది. అంటే సంబంధించిన అధికారులు పోయి రాజుపాలెం మండలంలో, ఉదాహరణకు టంగుటూరు గ్రామంలో ఏ రైతు శనగ పంట పండిస్తున్నాడు, ఏ రైతు ఏ పంట పండిస్తున్నాడు, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నాడు, ఈ క్రాప్ చేస్తాడు. రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మద్దతు ధర ప్రకటించిన తర్వాత ప్రభుత్వము, ఉదాహరణకు వెంకట సుబ్బారెడ్డి అనే టంగుటూరులో రైతు ఒక 10 ఎకరాలు శనగ పండిస్తే, ఈ క్రాప్ చేస్తే 10 ఎకరాలకు ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎకరాకు ఇన్ని క్వింటాలని. ఉదాహరణకు ఎకరాకు 10 క్వింటాలు అంటే 100 కేజీల బస్తాలు. 10 ఎకరాలకు 100 మూటలు పండుతుందని వాళ్ళ అభిప్రాయం. 100 కంటే ఎక్కువ పండినా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయదు. ఏ వెంకట సుబ్బారెడ్డి అంతేనా? కొనుగోలు చేయదు. 100 మూటల వరకు వెంకట సుబ్బారెడ్డి రైతు మార్కెట్ యార్డ్కి తీసుకొని పోతే గన ప్రభుత్వము 5,875 రూపాయల చొప్పున క్వింటాకు ఆయన 100 మూటలకు డబ్బులు ఇవ్వాలి. ఇది ప్రొసీజర్. దీనికి
ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకూడదు. అడుండే దళారులు ఎవరు? ప్రభుత్వానికి ఇటు రైతులకు మధ్యలో కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ఆ దళారులు ఎవరు? సుధాకర్ అంట, రసూలు అంట. ఎవరు సుధాకర్, రసూలు? పద్దన లేచడానికి వరదరాయుడికి భజన చేసే మనుషులు. యా ఫ్లెక్సీలో చూసినా నీకు రసూలే కనపచ్చాడు, యాడ చూసినా రసూలే కనపచ్చాడు. రామునికి హనుమంతుడు భక్తుడు ఉన్నట్టు ఆయన భక్తుడు ఉన్నాడు. మీ మనిషి కాదా వరదరాజరెడ్డి? ఆయనకు కాదా మీరు ఇప్పించింది ఈ కాంట్రాక్టు? ఒక్క రూపాయి లంచం తీసుకోకూడదు. వెంకట సుబ్బారెడ్డి అనే రైతు ట్రాక్టర్లో తీసుకొని వస్తే కొనుగోలు చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసునా? ఈ వెంకట సుబ్బారెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోకి వచ్చి 200 రూపాయలు, ఎంత? 200 రూపాయలు కింటాకు లంచం ఇస్తే ఈయన క్యూలో నుంచి ముందుకు పోతుంది బండి కొనుగోలు చేయడానికి. ఈ వెంకట సుబ్బారెడ్డి అనే రైతు కన్నా కింటాకు 200 రూపాయలు లంచం ఇవ్వకపోతే వారమైనా 10 రోజులైనా నువ్వు మార్కెట్ యార్డ్లోనే కూలబడి కావాలా. నీ శనిగలంతే, నువ్వంతే. వాడు బంగపోతానే కానీ తీసుకోరు. ఎవరు తీసుకుంటారు? ముగ్గురు తీసుకుంటారు. 200 రూపాయలు లంచం ఇచ్చిన తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన వారిని లంచం తీసుకొని వాడిని కూడా లంచం తీసుకొని ఇస్తారు. వీళ్ళిద్దరికంటే అధిక ప్రాధాన్యత ఎవరు తెలిసినా? మూడోవాడు. గోడౌన్లలో పాత స్టాకు కొని పెట్టుకున్నారు చూడి వ్యాపారస్తులు. పాత స్టాకు, ఇప్పుడు పండిన శనిగలు కాదు, గతంలో పండిన శనిగలు గోడౌన్లో స్టాకు పెట్టుకున్న వ్యాపారస్తుల యొక్క శనిగలు ఇప్పుడు పండించినట్టు మార్కెట్ యార్డుకు వస్తే వాటిని కొంటారు. దశావతారాలు ఎత్తినారు. కమలసన కంటే గొప్ప నటులైనారు. పైన మీరే ప్రభుత్వము, కింద దళారులు మీ వాళ్ళే, రసూలంట ఇంకోరంట. వ్యాపారస్తుల పేరుతో మీరే వచ్చారు, రైతుల పేరుతో మీరే వచ్చారు. ఎన్ని అవతారాలు కాల్చిన అవతారాలు ఎత్తి 15 కోట్ల రూపాయలు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన రైతుల యొక్క శ్రమను దోపిడీ చేసింది వరదరాజరెడ్డి కుమారుడు వరదరాజరెడ్డి. హెచ్చరిక అధికారులకు, దీన్ని నియంత్రించకపోతే మార్కెట్ యార్డ్లకు మేము వస్తాం. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పట్టణంలో భారీ వృక్షం నేలకూలడంతో విద్యుత్ స్తంభాలు విరిగిపడిన ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పులివెందుల పట్టణంలోని పార్లపల్లి రోడ్ లక్ష్మీహాల్ పక్క వీధిలో ఉన్న పెద్ద చెట్టు అకస్మాత్తుగా నేలకూలింది. దీంతో అక్కడ ఉన్న సుమారు 7 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్టు నేలకూలడంతో పాటు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొలింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ చెట్టు కూలి విద్యుత్ స్తంభాలు విరిగినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విరిగిపోయిన విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి విద్యుత్ లైన్లను సరిచేయాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని గాంధీనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు సంబంధించిన హెచ్పివి టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా 14 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్పివి టీకా వేయడం ద్వారా గర్భాశయ ముఖ క్యాన్సర్ కు నివారించవచ్చని వైద్యులు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని సూచించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లీడ్ స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా పట్టణంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ పద్మావతి, డాక్టర్ లక్ష్మీదేవి, డాక్టర్ సౌమ్యలను
మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అందులో భాగంగా మేడం ఫేమస్ మహిళా డాక్టర్ కాబట్టి బాబు ఆ సేవ అన్నీ చేస్తాం మేడం. చిన్న పొరపాటు ఏమంటారు బాబు? ఏదో చిన్న కోసం గవర్నమెంట్ హెచ్పివి వ్యాక్సిన్ మీద చాలా మంచి డ్రైవ్ చేస్తున్నారండి. ప్రతి మహిళ దీన్ని ఫాలో అయ్యి వ్యాక్సినేషన్ వాళ్ళ పిల్లలకి వేపిస్తే మంచిది. మహిళలు కూడా వాళ్ళకి తగినట్టుగా కనుక్కొని ఇన్ఫర్మేషన్ కనుక్కొని హెచ్పివి వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలి అని మనం చేస్తున్నాం. యాక్చువల్గా 9 to 14 years వాళ్ళు ఇప్పుడు 14 years వాళ్ళకి ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంది. కానీ 9 to 14 years ఏజ్ గ్రూప్లో వేయించుకోవాలి. తర్వాత వాళ్ళు కూడా 45 years దాకా వేయించుకోవచ్చండి. సర్వైకల్ క్యాన్సర్ వల్ల మన దేశంలో చాలా మంది ఇంకా అవేర్నెస్ లేక చాలా మంది చనిపోతున్నారు క్యాన్సర్ వల్ల. కానీ ఇప్పుడు ఈ డ్రైవ్ వల్ల వ్యాక్సిన్ వేయించుకుంటే చాలా మట్టుకు ఆ మరణాలను మనం ప్రివెంట్ చేయొచ్చు. హెచ్పివి వ్యాక్సిన్ మీద చాలా మంచి డ్రైవ్ చేస్తున్నారండి. ప్రతి మహిళ దీన్ని ఫాలో అయ్యి వ్యాక్సినేషన్ వాళ్ళ పిల్లలకి వేపిస్తే మంచిది. మహిళలు కూడా వాళ్ళకి తగినట్టుగా కనుక్కొని ఇన్ఫర్మేషన్ కనుక్కొని హెచ్పివి వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలి అని మనం చేస్తున్నాం. యాక్చువల్గా 9 to 14 years వాళ్ళు ఇప్పుడు 14 years వాళ్ళకి ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంది. కానీ 9 to 14 years ఏజ్ గ్రూప్లో వేయించుకోవాలి. తర్వాత వాళ్ళు కూడా 45 years దాకా వేయించుకోవచ్చండి. దానివల్ల ఉపయోగాలు చెప్పండి. సర్వైకల్ క్యాన్సర్ వల్ల మన దేశంలో చాలా మంది ఇంకా అవేర్నెస్ లేక చాలా మంది చనిపోతున్నారు క్యాన్సర్ వల్ల. కానీ ఇప్పుడు ఈ డ్రైవ్ వల్ల వ్యాక్సిన్ వేయించుకుంటే చాలా మట్టుకు ఆ మరణాలను మనం ప్రివెంట్ చేయొచ్చు. మేడం ఈ మహిళా దినోత్సవ సందర్భంగా 8వ తేదీ ఉమెన్స్ డే జరిగింది కదా. కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలోని నెహ్రూ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ను నేడు మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంటర్ను పరిశీలించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ యాజమాన్యం మాట్లాడుతూ అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే, ఈసీజీ, అడ్వాన్స్డ్ ల్యాబ్ టెస్టులు, రొటీన్ పరీక్షలు మరియు మాస్టర్ హెల్త్ చెక్ వంటి సేవలు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉక్కు ప్రవీణ్ కుమార్, ప్రముఖ వైద్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు. మన ప్రొద్దుటూరు పట్టణ వాసులందరికీ ఈరోజు మనం ఈ ఆర్బిట్ ఈ సంస్థ ద్వారా మనకు ఒక మంచి క్వాలిటేటివ్ డయాగ్నోస్టిక్ సెంటర్ని మన పట్టణానికి అందరికీ అందుబాటులోకి తీసుకురావడం చాలా ముదావహం. నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ను, ఈ కాస్ట్లీ ఎక్విప్మెంట్ను కూడా చూడడం జరిగింది. సో అత్యాధునిక పరికరాలను మనకు తీసుకొని వచ్చి అన్ని రకాల పరీక్షలకు ఒకే చోట ఒక క్వాలిటేటివ్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ను చోట ఏర్పాటు చేయడం అనేది చాలా ఆవశ్యకత. ఎందుకంటే ఈరోజు అనేక డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి. కాబట్టి క్వాలిటీ మిషన్స్, హై ఎండ్ మిషన్స్, హై రెజల్యూషన్ మిషన్స్ రావడం అనేది మన పట్టణానికి కూడా ఒక తలమానికంగా ఉంటుంది. సో దీన్ని మరింతగా ప్రజలందరూ వినియోగించుకొని ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఎందుకంటే మైన్యూట్ లెవెల్లో ఉన్న విషయాలను కూడా మనం హై రెజల్యూషన్లో మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి తద్వారా మనము తొందరగానే మంచి వైద్యాన్ని తీసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవాలని, అదేవిధంగా ఈ నిర్వాహకులకు కూడా ఇక్కడ మన పట్టణాన్ని ఇంత మంచి సెంటర్ని ఏర్పాటు చేయడానికి రావడం అనేది నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, తర్వాత పేద ప్రజలకు కానివ్వండి, ఎవరైనా బిలో పావర్టీ లైన్ ఉంది, తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా ఒక మంచి ఒక ప్యాకేజీ లాంటివి ఏదైనా వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేసేదానికి ఒక యాజమాన్యం ఒక రకంగా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా వారిని కూడా ఈరోజు కోరుకుంటూ. ఇది మా ఆర్బిట్ 5వ సెంటర్ ఇనాగ్రేషన్ చేస్తున్నాం ఇక్కడ. సో మేము బేసికల్లీ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఏమో అల్ట్రాసౌండ్ అండ్ ఎక్స్రే విత్ సమ్
బేసిక్ ల్యాబ్ స్టార్ట్ చేస్తున్నాం. అల్ట్రాసౌండ్ మనకి ఎక్స్రేలో ప్లేన్ చేస్తున్నాం, తర్వాత కొన్ని స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. హెచ్ఎస్జి అండ్ బేరియం లాంటి కూడా చేస్తున్నాం. నాకు ఇక్కడ ఇందులో 8 ఏళ్ల అనుభవం ఉంది. నేను జనరల్ మెడిసిన్తో పాటు ఫెటల్ మెడిసిన్ కూడా చేస్తూ ఉంటాను. ఫౌండర్ మెంబర్ ఆఫ్ ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్. మావి దాదాపు 6 to 7 బ్రాంచెస్ ఉన్నాయండి. కడప డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైంగా మేము ప్రొద్దుటూరు డిస్ట్రిక్ట్ని చూస్ చేసుకున్నాము. ఈ 2 ఫేజెస్లో డయాగ్నోస్టిక్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఫస్ట్ ఫేజ్లో అల్ట్రాసౌండ్, ఎక్స్రే, మళ్ళీ అడ్వాన్స్ ల్యాబొరేటరీ సర్వీసెస్తో స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఆగస్ట్ మంత్ నుంచి ఫస్ట్ టైం కడప డిస్ట్రిక్ట్లో కార్డియాక్ సిటీ 128 స్లైస్ సిటీ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము. దాంతోపాటు 1.5 టెస్లా ఎంఆర్ఐ, అది కూడా విత్ ఏఐ ఇమేజింగ్ టెక్నాలజీతో పాటు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము. సో మా ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ ఒకే రూఫ్లో ఉండాలనేసి. సో దీంతోపాటు ఇప్పుడు డిజిటల్ మ్యామోగ్రఫీ కానీ, బిఎండి డెక్సా కానీ, ఇవన్నీ టెస్ట్స్ స్టార్ట్ చేయబోతున్నాము. ఫౌండర్ అండ్ pathologist. Basically నా ప్రొఫెషన్ ఎండి పెథాలజీ. సో వన్ ఆఫ్ ద ఫౌండర్ ఫర్ ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్. సో ఇప్పుడు మాది ఇది 6వ బ్రాంచ్, అంటే ఇంక్లూడింగ్ సిటీ, అల్ట్రాసౌండ్ అన్నిటితో పాటు 6వ బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం ప్రొద్దుటూరులో. ఫస్ట్ టైం కడప డిస్ట్రిక్ట్ ఎంటర్ అయ్యాము. సో నేను రేడియాలజీ పార్ట్ సార్ వాళ్ళు చెప్పారు కాబట్టి ల్యాబొరేటరీ వైజ్ అడ్వాన్స్ ల్యాబొరేటరీ స్టార్ట్ చేశాము. సో అన్ని బ్లడ్ టెస్ట్లు ఇంక్లూడింగ్ గ్లూకోజ్ దగ్గర నుంచి హార్మోన్స్ వరకు, మైక్రోబయాలజీ, కల్చర్స్ వరకు అన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. తర్వాత ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్స్ ఇంట్రడ్యూస్ చేశాము. తర్వాత ఆటోమేటెడ్ సెమెన్ అనలైజర్స్, ఇక్కడ ఆటోమేటెడ్ సెమెన్ టెస్టింగ్ చేసే వాళ్ళు ఆటోమేటెడ్ సెమెన్ అనలైజర్ కూడా తెచ్చాము. తర్వాత మొబైల్ ఏబీజీ కూడా ఉంది. సో ఇంక్లూడింగ్ కల్చర్స్, ఇప్పుడు కడపలో ప్రొద్దుటూరులో కల్చర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో దానికి తగ్గట్టుగా మా దగ్గర టీమ్ మైక్రోబయాలజిస్ట్ మేడము, తర్వాత బయోకెమిస్ట్రీ ఇంకో ప్రొఫెసర్ ఉన్నారు. తర్వాత నేను కన్సల్టెంట్ పెథాలజిస్ట్గా నేను ఉంటాను. సో మేమందరం కలిసి ఒక టీమ్గా ల్యాబొరేటరీ, అడ్వాన్స్ ల్యాబొరేటరీని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. సో ప్రొద్దుటూరు ప్రజలందరూ ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుని. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణ 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను స్కూల్ కరస్పాండెంట్ తలారి రత్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ యాదవ్, కడప డయాసిస్ ఛాన్సలర్ రేవా ఫాదర్ ఆరోగ్యరాజ్, టేకూర్పేట్ మెడికల్ ఆఫీసర్ శ్రీమతి టి విద్య, బద్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పివిఎన్ ప్రసాద్, ప్రొద్దుటూరు ఏపీఎస్ఆర్టీ శ్రీమతి వాణిరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 16వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. చదువుతోనే ఉన్నత స్థాయిని చేరుకోవచ్చని, విద్యతో పాటు సంస్కారం కూడా ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. చేసే ఈ ఒక 10వ తరగతి మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి మనిషి తన జీవితంలో ఒక ఎదుగుదల, ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింటే, ఆ మలుపే, ఆ యొక్క స్టెప్పే ఈ యొక్క 10వ తరగతి. 10వ తరగతిలో ఎన్ని మార్కులు తెచ్చినారని చెప్పేసి ప్రతి ఒక్కరూ, మీ ఇరుగు పొరుగు వారు, మీ బంధువులు, మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఆ 10వ తరగతి మార్కుల మీదనే దృష్టి మళ్లిస్తారు. మిమ్మల్ని ప్రోత్సహించాలన్నా, మిమ్మల్ని నిరుత్సాహపరచాలన్నా ఆ మార్కులే చాలు. భవిష్యత్తు ముందుకు పోవాలంటే, ఇక్కడ మీకు ఆశయం అంటూ కలగాలంటే ఈ 10వ తరగతి మార్కుల మీద బేస్ అవుతారు చాలామంది. కాబట్టి మీరు బాగా చదువుకొని ఈ 10వ తరగతి పరీక్షలు మీరు బాగా రాస్తే మాత్రం ఈ 10వ తరగతి పరీక్షలే మీ యొక్క గమ్యస్థానాన్ని నిర్ణయిస్తాయని నా నమ్మకం. కాబట్టి సమయం ఒక మహా అంటే 3 days, 4th day మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు. కాబట్టి చాలామంది ఒకప్పుడు ఆ యొక్క కాలంలో అయితే క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకమైన వాళ్ళు. ఇప్పుడు కరోనాకు పూర్వము, కరోనా శకం, కరోనాకు ముందు, కరోనా తర్వాత అనే నాంది వస్తుంది. ఎందుకంటే కరోనాకు ముందేమో భయభక్తులు, నైతిక విలువలు కొంచెం అధికంగానే ఉన్నాయి. కానీ ఆ కరోనా వచ్చిన తర్వాత విద్యార్థులు సెల్ ఫోన్కు బానిస అయిపోయినారు. అదే లోపం అయిపోయింది. చిన్న పిల్లవాళ్ళ దగ్గర సెల్ ఫోన్ లాగేస్తే వాడు మారం చేసి అన్నం తినకుండా జబ్బు చేసి మంచాన్ని పడి
మిగతా కార్యక్రమాలకు వెళ్ళాలని మీకు తెలియజేస్తున్నా. ఈనాడు యువత మరి విద్య అనేది పక్కన పెట్టి ఇతర పని కార్యక్రమాలలో ఉంటున్నారు కాబట్టి అది శ్రేష్టం కాదు. అందువల్ల తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతుంటారు. మరి తల్లిదండ్రులు ఆశించింది మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు అక్కడ ఉన్నా లేకపోయినా కాయ కష్టం చేసుకుని మిమ్మల్ని పై చదువు చదివించి ఉన్నత స్థాయిలో చూడాలని వాళ్ళు కళలంటున్నారు. వారి యొక్క కళలు నిజం చేయవలసిన బాధ్యత మీపై ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి ఈనాడు మొక్కై ఉందంటే మానే ఉందని స్కూల్ అయితే ఎక్కువ ముఖ్యమైనది. ఇక్కడ స్కూల్లో విలువలతో కూడిన విద్యను లభిస్తున్నారు. గతంలో అయితే కనుక ఈనాడు గురువు మన శత్రువు కాదు. గురువు చదువుకోలేదని కొట్టినా మనం అది తప్పుగా భావించకూడదు. గతంలో మేము చదివే రోజులలో మేమేమన్నా తప్పు చేసి కనుక చెవులు పట్టణంలో ఉంచేవాళ్ళు, మాకు రక్తాలు వచ్చేది. కానీ ఆనాడు తల్లిదండ్రులు మా వాడిని బాగా కొట్టండి, మా వాడిని మంచి చదువు చెప్పండి అని అడిగేవాళ్ళే. కానీ ఈనాడు పరిస్థితి చాలా విభిన్నంగా ఉంది. ఎవరైనా కానీ మన రత్న సార్ గారు చెప్పినారు, పిల్లలు కొడితే ఇంకా మా పిల్లలు మీరు ఎందుకు కొడుతున్నారండి, చదువుకుంటారు లేకపోతే లేదు, కాబట్టి మేమే మా పిల్లలు కొట్టడం లేదు, మీరెవరు కొట్టేదాన్ని కానీ ప్రశ్నించే స్థాయికి వచ్చినారు. ఇంకా కాకపోతే కేసులు కూడా పెట్టే స్థాయికి తల్లిదండ్రులు ఎదిగినారు. ఏమన్నా గురువు ఏమన్నా మనకేమన్నా శత్రువు. ఒక గ్రూప్లో మిగతా వాళ్ళని ఎట్లా కలుపుకోవాలనేటువంటి ఒక తత్వాన్ని నేర్పిస్తుంది గేమ్ అనేది. సో అలాగా ఆ ఇంటర్నెట్ను జాగ్రత్తగా వాడండి. ఏదైనా సరే పాయిజన్ కానీ కత్తి కూరగాయలు వాడచ్చు, వేరే దాన్ని కూడా వాడచ్చు. సో మంచికి వాడేదానికి ప్రయత్నం చేయండి. అలాగే ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే, కష్టపడండి. మీరు పిల్లలు ఎందుకంటే మీరు కష్టపడితే ఒక రిజల్ట్ మీ దగ్గర ఉంటుంది. క్రమశిక్షణ నేర్చుకోండి. క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఒక పని చేయకూడదని ఈ డిసిప్లైన్ మీకు రావాలని చెప్పి ఆ డిసిప్లైన్ అదే లైన్లో ఉండాలి. ఆ క్రమశిక్షణ, ఆ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. తర్వాత మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, నేను అది కావాలి, ఇది కావాలి, నేను మా నాన్న ఆటో నడిపేవాడు, నేను రైలు నడపాలా, నేను ఏరోప్లేన్ నడపాలా అనేటువంటి కొన్ని కోరికలు. మా నాన్న సపోజ్ లేదు, నా లైఫ్ ఉన్నది, మా ఫాదర్ ఒక కానిస్టేబుల్, నా కొడుకు ఎస్ఐ కావాలనుకున్నాడు, నేను ఎస్ఐ అయ్యాను. తర్వాత తల్లిదండ్రుల కోరికలు, గురువుల యొక్క 8 మెంబర్స్ మా బ్యాచ్ లో బాగా చదివే వాళ్ళం అన్నమాట. అంటే అందరూ చదువుతారు, అందులో ఒక 8 మెంబర్స్ ని వీళ్ళు ర్యాంకర్ అవ్వచ్చు అని హోప్ పెట్టుకుంటారు కదా. అలా అందులో నేను ఒకదాన్ని కూడా. కానీ నేనైతే ఫస్ట్ రాలేదు స్కూల్ ఫస్ట్. బట్ మా డాడీ ఎప్పుడు కూడా అస్సలు ఫీల్ అవ్వలేదు, ఏం పర్లేదు, ఇంకొక నా ఫ్రెండ్ వచ్చింది. బట్ మా డాడీ అది గుర్తుంది అనమాట ఎప్పుడు కూడా. అంటే నేను రాలేదని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, తను వచ్చిందని క్రాకర్స్ అండ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నేను ఏ పేరెంట్లో చూడలేదు అలా. అంటే ఈ పేరెంట్ ఎందుకు అంటే అంత డెడికేటెడ్ టు స్కూల్ పిల్లలన్నా, స్కూల్ అన్నా, టీచర్లు అన్నా, వాళ్ళు ఏమైనా తల్లిదండ్రులు వారి యొక్క అంత డెడికేటెడ్గా మీకోసమే ఇలా లైఫ్ ఇస్తున్నారంటే వీ హ్యావ్ టు రిమెంబర్ అనమాట. అలాంటి పర్సన్స్ అందరి దగ్గర ఉండరు. ఇప్పుడు మీకు ఇక్కడ మీకే చూసుకుంటే ఇక్కడ ఇంకా ఎలిజిబుల్ పర్సన్స్ ఎందుకు ఉంటున్నారు, వీళ్ళు ఊరికే వచ్చేది కదా. వాళ్ళందరికీ కూడా ఒకటే బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ ఉంటే చాలు, ఎవరైనా మనకి లేచి సలాం కొడతారు కదా. ఆ సలాం కొట్టాలనేది కూడా ఏదో డబ్బులు ఉంటే కొట్టడం వేరు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉండి కొట్టడం వేరు. ఆ ఫీల్ వేరు ఉంటుంది. ఆ ఫీల్ వేరు ఉండాలంటే అది మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మనకి లైఫ్లో 3 విషయాలు. ఒకటి ఫస్ట్ పంక్చువాలిటీ ఉండాలి. చెప్పినట్టు పంక్చువాలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఇండియన్స్కి అది లేదనేసి చాలా మంది చెప్తున్నారు. 9 కంటే 9:15 కూడా రాము. మనకి గ్రేస్ పీరియడ్స్ ఉంటాయి, ఇలా ఏమైనా కానీ 9 కంటే 9 వరకు గ్రేస్ పీరియడ్స్ ఉంటాయి. కానీ ఫారెన్ కంట్రీస్లో గ్రేస్ పీరియడ్స్ ఉండవు. ఎందుకు? వాళ్ళకి పంక్చువాలిటీ అంటే. ఆ చేంజ్ అనేది మనమే తీసుకురావాలని నేను మీ అందరూ
నా పెద్దలందరికీ నా వందనములు, టీచర్స్కు, పిల్లలకి అందరికీ నా యొక్క దీవెనలు. ఈరోజు ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఉన్నట్టు ఊళ్ళో చూసినప్పుడే ఒక పక్క ఆనందము ఒక బాధగా ఉన్నది. ఈ పిల్లలు ఇంత 10th క్లాస్ అయిపోతే వెళ్ళిపోతారనే యొక్క బాధ మరియు సంతోషం. ముఖ్యంగా ఈ యొక్క ఫేర్వెల్ జరుపుటకు 9th క్లాస్ 10th క్లాస్ ఇస్తున్న వీడుకో అలాగే ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క పెద్దలందరి మాటలు మీరు మైండ్లో ఉంచుకొని వారు ఉద్దేశించుకొని వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో మీరు కూడా రావాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క అమ్మని మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో బాగా రాయాలని ఆశిస్తున్నాను. అలాగే ఎగ్జామ్ టైంలో యోగి వేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. సకాలంలో రుణాలు ఇవ్వకపోతే ప్రజల పక్షాన పోరాటం తప్పదన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది. అమెరికా రష్యా యుద్ధంతో ఆంధ్రప్రదేశ్లోనూ ఆవేదన. ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్లో భారీ అవినీతి అన్న రాచమల్లు. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ.